వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. పన్నులు వేస్తే ప్రజలకు బాధ, పన్నులు తగ్గిస్తే ప్రభుత్వాలకు ఇంకో రకమైన కష్టం. అయితే పన్నులు తగ్గించినా పెంచినా వ్యాపార వర్గాల మీద, ప్రజల మీద అందరిపై ప్రభావం పడుతుంది. వాళ్ళకు వచ్చే లాభాలు తగ్గే అవకాశమో పెరిగే అవకాశమో ఉంటుంది. ఇటీవల జీఎస్టీలో స్లాబ్ రేట్స్ తగ్గించి పన్నులు గణనీయంగా తగ్గించడంతో ప్రజలు ఒకంత ఉపశమనం ఫీల్ అవుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ఇన్నాళ్లకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ నిందాపూర్వకంగా అయినా ప్రశంసించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు పన్నుల తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు నేరుగా చేరేలా జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్రంలోని పెద్దలు అంటున్నారు. ఇదే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో మాధవి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆ తర్వాత ఋషివంత్ ప్రాక్టీసింగ్ సిఏ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. మాధవి గారు. అండి. ఋషివంత్ గారు, ఈరోజు జిఎస్టీ స్లాబ్ రేట్స్ మారాయి. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, చాలా మార్పు జరుగుతుంది. ఇది ప్రజలకు చాలా ఉపయోగపడే నిర్ణయము, 7 ఏళ్ల తర్వాత తీసుకున్నాము అనేది నిర్మలా సీతారామన్ చెప్తున్నమాట. సో ఇది ప్రధానంగా ప్రజలకు ఎంత ఉపయోగము, లేదా ప్రజల కంటే కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ ఉపయోగమా? ఏమంటారు మాధవి గారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్లీ ఇంత బోల్డ్ నిర్ణయం, అంటే ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకున్నందుకు గవర్నమెంట్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందేనండి. ఎందుకంటే విచ్ ఈజ్ వెరీ మచ్, అంటే ఎప్పటి నుండో ఇది వెయిటింగ్ లో ఉందండి. ఎందుకంటే 4 మనకి స్లాబ్ రేట్స్ అనేవి, తర్వాత కంప్లయన్స్, ఈ జిఎస్టీ తెచ్చిన దగ్గర నుంచి మనకన్నా బాగా ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే ఆ కంప్లయన్స్ చాలా వరకు దాన్ని అంటే జిఎస్టీ ఇంట్రడ్యూస్ అంటే 2017లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి అలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయండి. ఫైనల్లీ ఇట్ హ్యాస్ కమింగ్ ఇన్ టు సింప్లిఫికేషన్. అంటే ఈ రేట్స్ ని తగ్గించి, నంబర్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ని తగ్గించి, సింప్లిఫికేషన్ చేసి, ఈ కంప్లయన్స్ అన్ని తగ్గిస్తే కొంచెం బిజినెసెస్ పీపుల్ కి ముందు రిలీఫ్ అనేది కనిపిస్తుందండి. ఆ తర్వాత ఫాలోడ్ బై కన్సంప్షన్. సో ఇప్పుడు ఎక్కడ మీరు మాట్లాడుతున్న ఏ బిజినెస్ పీపుల్తో మాట్లాడుతున్న ఒకటే చెప్తూ ఉన్నారు, మా బిజినెస్ అనేది తగ్గింది, మా బిజినెస్ మార్జిన్స్ తగ్గాయి, మేము అప్పట్లాగా బిజినెసెస్ ఎస్పెషల్లీ స్మాల్ బిజినెసెస్ అండి. చిన్న బిజినెసెస్ వాళ్ళైతే అందరూ ఏ బిజినెస్ మీరు తీసుకున్నా డల్ గా జరుగుతోంది, మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా జరగట్లేదు. ఆల్మోస్ట్ ఒక 6 months to 9 months నుంచి అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుందండి. ఎవరు రావట్లేదు, ఎవరు కొండలేదు, మాకు కావాల్సిన మార్జిన్స్ రావట్లేదు అనేది బిజినెస్ పీపుల్ నుంచి, చిన్న బిజినెసెస్ పీపుల్ నుంచి వస్తుంది. దానికి కారణాలు చాలా ఉండొచ్చండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా కార్పొరేట్ సంస్థలు, తర్వాత ఈ కామర్స్ బాగా బూమ్ అనేది పెరిగిపోయింది. సో ఈ కామర్స్, తర్వాత పెద్ద మాల్స్ ఇవన్నీ రావడంతో చిన్న బిజినెసెస్, ఎస్ఎంఈస్, ఎస్పెషల్లీ మైక్రో, ఈ మీడియం సైజ్ లెవెల్లో ఉన్న బిజినెసెస్ వాళ్ళు మాత్రం బాగా టఫెస్ట్ రిజీమ్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు, ఈ కాంపిటీషన్ ని తట్టుకోలేక. సో వాళ్ళకి కూడా కొంచెం ఉపశమనంగా కంప్లయన్స్ ఏవైనా తగ్గిస్తే బాగుంటుంది అనేది ఇక్కడ జరుగుతోంది. సో దీనివల్ల ఏంటంటే ట్యాక్స్ కంప్లయన్స్ తగ్గుతుంది, తర్వాత కన్సంప్షన్ అనేది పెరుగుతూ ఉంది. చిన్న వస్తువులు అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు జిఎస్టీలో తగ్గడం అనేది చూస్తున్నారో అన్ని ఎసెన్షియల్ ఐటమ్స్, అంటే మన డే టు డే లివింగ్ కి సంబంధించినవే కానీ, ఇప్పుడు గోల్డ్ కానీ ఇలాంటివేవి మీరు గమనిస్తే మీరు అవేమి ఇంక్లూడ్ చేయలేదు. వాటిలో పెద్ద మార్పు ఏం లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎసెన్షియల్, అంటే మన డే టు డే లివింగ్ కి కావాల్సిన ఏవైతే షాంపూస్, ఆయిల్స్, సోప్స్, తర్వాత ఈ మిల్క్ ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ ఈవెన్ పేపర్, పెన్సిల్స్, ఇరేజర్స్, ఇలా అన్ని కూడా ఈ చిన్న ఐటమ్స్ ఏవైతే మనకి 18% లో ఉన్నాయో అవన్నీ కూడా 0%. రోజు ఇంట్లో వాడుకునే వస్తువులు, సబ్బులు, షాంపూలు, నూనెలు, నెయ్యి, ఇవే కాకుండా ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఈవెన్ కార్లు, ఇవి కూడా జిఎస్టీ బ్రాకెట్ లోంచి మారాయి. కాబట్టి వీటి రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది కదండి. తగ్గే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుందండి. మేబీ ఈ ఇంపాక్ట్ అనేది కొంచెం ఇమీడియట్ గా మీకు కనిపించకపోయినా, అందుకనే మార్కెట్స్ కూడా, స్టాక్ మార్కెట్స్ కూడా అంతా దీన్ని పాజిటివ్ గా తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇదంతా కూడా అడ్జస్ట్ అవ్వడానికి అయితే ఒక క్వార్టర్ టైం అయితే పట్టేటట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్వేర్స్ మార్చుకోవాలి, వాళ్ళ బిల్లింగ్ సిస్టమ్ ని మార్చుకోవాలి, వాళ్ళ కాస్ట్లు చూసుకోవాలి, జిఎస్టీ ఇంపాక్ట్, జిఎస్టీ ఎఫెక్ట్, దాని ఏదైతే మనకి తగ్గిందో అది ఎంత వరకు పాస్ చేస్తారు కన్స్యూమర్స్ కి. ఫైనల్ గా వీఆర్ ఆల్ వెయిటింగ్ అండి. ఎందుకంటే వాళ్ళైతే అన్ని తగ్గాయి అని చెప్తున్నారు, బట్ మా వరకు వచ్చేటప్పటికి, కన్స్యూమర్స్ వరకు వచ్చేటప్పటికి ఎంత పాస్ చేస్తారు. సో దిస్ ఈస్ ఆల్ వీఆర్ వెయిటింగ్. ఐదర్ ఇట్ ఈస్ కార్ ఆర్ వాషింగ్ మిషన్ ఆర్ ఏసీ ఆర్. నేను అదే పాయింట్కి రాబోతున్నానండి. జిఎస్టీ స్లాబ్ అయితే మార్చారు,
అది ప్రజలకు ఉపయోగపడుతుంది అని కేంద్రం చెప్తోంది, అంతవరకు క్లియర్. కానీ ఇది పబ్లిక్ వరకు పాస్ అయ్యే అవకాశం ఉందా, లేదా సంస్థలే దీన్ని ఆ జేబులోకి వేసుకునే అవకాశాలు, కంపెనీల జేబులోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? అట్లాంటి ప్రమాదం ఏమైనా ఉందా? దాన్ని చెక్ పెట్టడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందంటారా? సో దానికి కూడా అయితే స్టార్ట్ చేశారండి. అంటే దీన్ని వాళ్ళు ఆ ప్రైస్ ని ఇప్పుడు ఎంఆర్పి ప్లస్ మనకి ఈ టాక్సెస్ కలిపి మనకి ఎంఆర్పితో వస్తాయి. సో అవును, వాళ్ళు ఈ టాక్సెస్ కి ఈక్వలెంట్ గా ఎంఆర్పిని పెంచేస్తే మన పరిస్థితి ఏంటి? రైట్, ఎగ్జాక్ట్లీ సో అది అదేనండి మరి ఇప్పుడు. కన్స్యూమర్ వరకు ఇప్పుడు ఎంఆర్పిని పెంచేశారు, వాళ్ళ మార్జిన్స్ వరకు వాళ్ళ మార్జిన్స్ తగ్గాయని వాళ్ళ మార్జిన్స్ ని అడ్జస్ట్ చేసుకొని ఇది మనకి పాస్ చేయకపోతే మనకి ఫైనల్ గా జిఎస్టి తగ్గినా వాళ్ళ పెద్ద ఎంఆర్పి ఉపయోగం ఏమి ఉండదు. పెరిగింది కాబట్టి మనకి బెనిఫిట్ అనేది ఉండదు. సో యా, అందుకని అంతా కూడా వెయిట్ అండ్ వాచ్. అసలు నిజంగా అంటే బట్ వన్ థింగ్ అండి, అంటే ఆల్రెడీ అంటే కొన్ని ఏరియాస్ లో అంటే కార్స్ మీరు ఎస్పెషల్లీ చూసుకుంటే ఆల్రెడీ మార్కెట్ లో కొత్త రేట్ కార్డ్స్ ఒక్కొక్క కార్ వాళ్ళు కూడా ఒక్కొక్క మోడల్ కూడా వచ్చి మేము 50,000 తగ్గిస్తాము, 80,000 తగ్గిస్తాము, 1 lakh వరకు తగ్గిస్తాం, అది మార్కెట్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో దిస్ ఈజ్ జస్ట్ అంటే పెద్ద పెద్ద వాటికైతే మనకు కనిపిస్తుంది. బట్ డే టు డే లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం ఏవైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో అవి ఎంతవరకు తగ్గిస్తారు అన్నదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. అది రైట్, వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. యా రైట్ అండి. మళ్ళీ మాట్లాడదాం మీతో. రుష్వంత్ గారు, ఎస్ కిరణ్ గారు చెప్పండి. సార్ ఏమంటారు? ఈ స్లాబ్ రేట్ మార్పు అనేది కామన్ మ్యాన్కి ఎక్కువ ఉపయోగం ఉంటుందా, లేదా తయారీ సంస్థలకు ఎక్కువ ఉపయోగం ఉంటుందా, లేదా మధ్యలో వ్యాపారం చేస్తున్న సంస్థలకు ఎక్కువ ఉపయోగం ఉంటుందా? మీరు ప్రాక్టీసింగ్ ఆడిటర్గా ఫినాన్స్ ఇష్యూస్ని గమనిస్తూ ఉంటారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి జిఎస్టి అన్నది అల్టిమేట్ గా ఈ బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ జేబులో నుంచి రూపాయి కూడా వాళ్ళు కట్టరండి. ఎట్లా జరుగుతుంది అని అంటే మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు 100 రూపీస్ ఆ ప్రోడక్ట్ ఎంఆర్పి అని వాళ్ళు డిటర్మైన్ చేశారు అని అంటే వేరియస్ స్టేజెస్ లో ఉన్న ఏజెంట్స్ అందరికి అంటే హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ వీళ్ళందరికీ మార్జిన్స్ ఉంటుంది కాబట్టి రైట్, అటు డిఫరెంట్ రేట్స్ ఫ్యాక్టరీ నుంచి గూడ్స్ మూవ్ అయ్యేటప్పుడు 50 రూపీస్ ఉండొచ్చు. తర్వాత స్టేజ్ వైస్ సింప్లిసిటీ కోసం 10 యాడ్ అయ్యి వెళ్ళింది. అల్టిమేట్ కస్టమర్ 100 రూపీస్ కనుక కడుతున్నాడు అని అంటే మనకి ఈ క్యాల్కులేషన్ మనం చూసుకున్నట్లయితే 50 మీద వాళ్ళు ఇనీషియల్ గా ఈ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు సేల్ చేసినప్పుడు ఫస్ట్ పార్టీ ఎవరైతే కొంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసేస్తారు. అది ఇన్పుట్ ట్యాక్స్ చైన్ లో అది ఆటోమేటిక్ గా అది అడ్జస్ట్ అయిపోతూ వస్తుంది. రైట్, అల్టిమేట్లీ కస్టమర్ ఎప్పుడైతే కొంటాడో అప్పుడు దాని మీద ట్యాక్స్ కన్సంప్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు 100% ఆఫ్ దట్ వాల్యూ మీద ఉన్న ట్యాక్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కిటీలో వెళ్ళి జాయిన్ అవుతుందండి. రైట్, సో ఈ హోల్ ప్రాసెస్ లో రేట్ తగ్గించడం అన్న ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో మిడిల్ మెన్ గా ఉన్న ఎవరికి లాభం అన్నది దీని నుంచి దే కెనాట్ మేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ ఇట్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద మ్యానుఫ్యాక్చరర్ పర్ సే. What happens is there is something called as a national anti-profiteering authority anamata. రైట్, So even in the previous rate deductions జరిగినప్పుడు on various products like నాకు వేగ గుర్తుండేది కర్డ్ మీద వీటి మీద కూడా ట్యాక్స్ అనేది తగ్గింది. అప్పుడు ఎస్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ దీస్ పీపుల్ రెడ్యూస్ దర్ ఎంఆర్పీస్ ఇన్ఎఫెక్టివ్, లేదు 1 రూపీ తగ్గినా 2 రూపీ తగ్గినా సరే ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం అన్నది అది తగ్గుతుంది. సో ఏం జరుగుతుంది అని అంటే అట్ ద ఎండ్ ద అల్టిమేట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బెనిఫిట్ అనేది పాస్ ఆన్ అవుతుందండి. రైట్, అది ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ బాటా కంపెనీ అన్న వాళ్ళు దే కేమ్ అప్ విత్ పబ్లికేషన్ సెయింగ్ దట్ 22nd నుంచి వచ్చినప్పటికీ ఆ రేట్ ఒక బెనిఫిట్ అనేది మేము ఇమీడియట్ గా ఇవ్వడానికి మేము వీఆర్ విల్లింగ్ టు వీ విల్ టేక్ ద హిట్ ఆఫ్ దట్ పర్టికులర్ లాస్ అన్నది దే కేమ్ అప్ ఇమీడియట్లీ. ఐ థింక్ ఎస్టర్డే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ దే కేమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ ఇదనమాట. సో ఎస్ మీరు అడిగిన దీనికి హూ విల్ బి ద అల్టిమేట్ బెనిఫిషియర్ అంటే అల్టిమేట్లీ ద కస్టమర్ అట్ ఆల్ టైమ్స్ విల్ బి ద సో బెనిఫిషియర్. 100 రూపాయల వస్తువు మీద 18% అంటే 118 రూపాయలు మొత్తం మనం అంత ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ 18 రూపాయలు తగ్గి సో అంత తక్కువకి మనకి వస్తువు వస్తుంది అంటారు. 105 రూపీస్ అంటే ఎంఆర్పి బేస్డ్ ప్రైసింగ్ చేసినప్పుడు ఏంటంటే అది రివర్స్ క్యాల్కులేట్ అవుతుంది. ఓకే, సో 100 రూపీస్ కి దొరికే ఒక ప్రోడక్ట్ వచ్చేసరికి వాట్ ఎవర్ 98, 96 డిపెండింగ్ అపాన్ వాట్ కాంపోనెంట్ ఆఫ్ జిఎస్టీ ఉంది అన్న దాన్ని బట్టి. రైట్, ఇంకా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలి అని అంటే 88 రూపీస్ ప్రోడక్ట్ ఉండింది, ప్రోడక్ట్ ప్రైసింగ్ 12 రూపీస్ అన్నది జిఎస్టీ ఉండింది అని అంటే సింప్లిసిటీ కోసం ఇది కరెక్ట్ కాకపోయినా మనం ఏమనుకోవచ్చు అంటే 88 + 5 ఈక్వల్స్ టు 93 రూపీస్ అన్నది ఎంఆర్పి కింద మారుస్తారు అని మనం వీ కెన్ కమ్ టు కన్క్లూజన్. రైట్.
సో ఒకసారి జిఎస్టీ గురించి మాట్లాడుకుందాము. 2017లో వచ్చింది జిఎస్టీ. వచ్చినప్పుడు ఫెడరల్ సిస్టంలో ఉన్నాం మనం. రాష్ట్రాలు చాలా గొడవ చేశాయి. మాకు రావాల్సిన ఆదాయం కేంద్రానికి వెళ్ళిపోతుంది, మాకు రావాల్సిన ఇన్కమ్ని మెజారిటీ కేంద్రమే తీసుకుంటోంది అని చాలా రాష్ట్రాలు దీని గురించి గొడవ చేశాయి. దీని గురించి చాలాసార్లు సమావేశాలు కూడా జరిగాయి. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా దీన్ని లేవనెత్తిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కొత్త మార్పుల తర్వాత రాష్ట్రాల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే జిఎస్టీ స్లాబులు మారటం వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గతంలోలానే ఉంటుందా, పెరుగుతుందా, తగ్గుతుందా? రుషవంత్ గారు ఏమంటారు? పెరుగుతుందా తగ్గుతుందా అన్నది ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ అండి. ఎందుకంటే ద హోల్ పాయింట్ ఆఫ్ రిడ్యూసింగ్ ద ట్యాక్స్ రేట్స్ ఫ్రమ్ 18% or 12% to 5% అండ్ రెస్పెక్టివ్లీ ద ఐడియా ఇస్ టు డ్రైవ్ కన్సంప్షన్ అండి. హౌస్ హోల్డ్ కన్సంప్షన్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలి. జీడిపి అన్నది, జీడిపిలో 4 మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి మీకు. ఒకటి ద ప్రైమ్ పిల్లర్ ఆఫ్ ఇట్ వుడ్ బి ద హౌస్ హోల్డ్ కన్సంప్షన్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటుంది, అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంటుంది. దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆల్ టుగెదర్. సో ఈ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ని డ్రైవ్ చేయాలి అని అంటే రేట్స్ తక్కువ చేయాలి, అది వాళ్ళు చేశారు. సో దేర్ బై కన్సంప్షన్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు 10 వస్తువులు కొనే వాళ్ళు 11 వస్తువులు కొనడం మూలన ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది కాంపన్సేట్ అవుతుంది. గవర్నమెంట్స్ ఐడియా ఏంటి అని అంటే ఈ పర్టికులర్ నంబర్ అన్నది పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మనం ఒక ఎక్సెల్ షీట్ లో వేసుకొని పెరిగేటట్టు చూపించాలంటే పెరిగేటట్టు చూపిస్తారు, తగ్గేటట్టు చూపించాలంటే తగ్గేటట్టు చూపిస్తారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇస్ యాజ్ ఎకానమీ ప్రోగ్రెసెస్ ఇట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ఇంక్రీజింగ్ ట్రెండ్. ఇమీడియట్ బ్లిప్స్ వచ్చేసరికి అది కిందకి తగ్గినట్టు అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ తగ్గొచ్చు. అండ్ ఇది మోర్ సో ఫెస్టివ్ సీజన్ మీద మోర్ సో ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తున్నది కాబట్టి అక్టోబర్ అన్నది జనరలీ ఇట్స్ ఫెస్టివల్ సీజన్ అండ్ కన్సంప్షన్ అనేది ఆల్ ప్రోడక్ట్స్ మీద జరుగుతుంది. ఫెస్టివల్ టైంలో వెహికల్స్ కొనుక్కోవడాలు, ఇట్లాగే ఏసీస్ కొనుక్కోవడాలు, ఇట్లాంటివన్నీ మీకు జరుగుతాయి కాబట్టి రైట్. సో ద క్వాంటిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద షార్ట్ ఫాల్ అనేది నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు ఈ స్లాబ్ రేట్స్ మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ 7 ఏళ్ల పాటు పబ్లిక్కి ఎంతో కొంత బర్డెన్ ఇచ్చాము, సఫర్ చేశాము, దాని నుంచి కాస్త బయటపడేస్తున్నాము అని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అని అనుకోవచ్చా? ఏమంటారు? అంటే వీ కెనాట్ పాస్ సచ్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ లుక్ అట్ థింగ్స్. ఇప్పుడు కరెంట్ నీడ్ ఆఫ్ ది ఆర్ అన్నది దే ఏబుల్ టు సెన్స్ ఇట్ ఈవెన్ దో ఎ బిట్ లేట్. అంటే దీని గురించి జిఎస్టీ గురించి చాలా డిస్కషన్ జరిగింది. తయారు చేసే వాళ్ళ దగ్గర జిఎస్టీ ఉంటుంది, దాని తర్వాత రకరకాల ఫేజుల్లో జిఎస్టీ పడుతూ అల్టిమేట్గా కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి జిఎస్టీ వసూళ్ళు అనేవి జరుగుతున్నాయి. దీని గురించి లోక్సభలో కూడా మాట్లాడారు. సో అంటే జిఎస్టీ అనేది ఒకటి రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది అనేది ఒక రకమైన వాదన, 2 పబ్లిక్కి ఇది బర్డెన్గా మారింది అనేది ఇంకొక వాదన. ఇప్పుడు స్లాబ్ మార్చడం వెనుక దీన్ని యాక్సెప్ట్ చేశారు అని మనం ఏమైనా అనుకోవడానికి స్కోప్ ఉందంటారా? అంటే ఐ వుడ్ నాట్ అగ్రీ టు దట్. దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ అండ్ దే హావ్ కంప్లైడ్ టు దట్. ఓకే. సో మాధవి గారు మీరేమంటారు? ఈ నిర్ణయాన్ని 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీసుకోవడాన్ని పొలిటికల్ స్టేట్మెంట్ అన్న వైపుగా కాకుండా మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా ఇంతకాలం పబ్లిక్ బర్డెన్కి గురయ్యారు కాబట్టి వాళ్లకు రిలీఫ్ ఇవ్వడానికి చేశారనుకోవచ్చా? ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? సో ఒకవైపు ప్రెషర్ అయితే గవర్నమెంట్ మీద అయితే బాగా కనిపిస్తుందండి. ఎందుకంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంత జాబ్స్ అనేవి చాలా వరకు తగ్గాయండి. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ జాబ్స్ అంటే ఇంక్రీజ్ అవ్వడం కానీ, జాబ్స్ క్రియేట్ అవ్వడం కానీ మనకి చాలా చాలా తగ్గింది. సో ఇప్పుడు ఏదైనా చెయ్యాలి, అలానే పీపుల్ రెవెన్యూ అంటే ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ కన్నా వాళ్ళ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. అంటే మీకు ఒక 50,000 వస్తే మీరు నార్మల్గా అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తున్నా 50,000 సరిపోవడం లేదు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఇన్కమ్ పెరిగినంత తక్కువ పెరుగుతోంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరుగుతుంది, సేమ్ లైఫ్ స్టైలే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు రోజు రోజుకి కొనుగోలు శక్తి పడిపోతుంది. అదైతే బాగా గమనించిందండి గవర్నమెంట్. చాలా వరకు తగ్గించేశారు పర్చేజెస్ అనేవి. పెద్ద పర్చేజెస్ దగ్గర నుంచి అన్ని మిడిల్, మనం ఏదైతే ఈ టీవీస్, ఏసీస్ ఇవేవైతే చెప్పాం లాస్ట్ దీంట్లో కూడా సీజన్ లో కూడా ఏసీస్ అంత పెద్దగా ఎవరు కొనలేదు. అది అందరూ కూడా సేల్స్ అవన్నీ కూడా గ్రోత్ పడడము ఇవన్నీ కూడా మనకి బాగా ప్రెషర్ అనేది మనకి పడిందండి. ఆ తర్వాత ఈ ఇన్కమ్ జనరేషన్, తర్వాత ఈ జాబ్స్ జనరేషన్, అంటే చిన్న చిన్న కంపెనీస్ అన్ని కూడా కొంచెం ఈ వీటిల్లో మనకి కొంచెం
కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసి అంత ఎంటర్ప్రీనర్స్ కానీ చిన్న చిన్న కంపెనీలు కానీ అంత ప్రాఫిట్స్ అనేవి చేయలేకపోతున్నారు. ఎందుకంటే కొనుగోలు శక్తి అనేది బాగా తగ్గిందండి. అదైతే మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. కొనుగోలు శక్తి తగ్గింది. సో దీనికి మనం ఏం చేయాలి? దెర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్ అండి గవర్నమెంట్ కెన్ డూ. ఐదర్ మీరు జాబ్స్ చూపించండి, స్కిల్ కి తగ్గట్టుగా ఇన్కమ్ చూపించండి. అది చూపించకపోతే అట్లీస్ట్ తగ్గించాలి కదా, ధరలైనా తగ్గించాలి కదా. అవును. సో నౌ దే హ్యావ్ టేకెన్ అదర్ ఆప్షన్. ఇంకా ఇట్లా కాదు, ఈ జాబ్స్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనము హ్యాండిల్ అంటే కార్పొరేట్ ని అంతగా డ్రైవ్, అంటే ప్రైవేట్ క్యాపెక్స్ వాళ్ళు కూడా ఎక్కువగా మనీ పెట్టట్లేదండి. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ కానీ గ్లోబల్ క్యూస్ వల్ల కానీ ఎవరైతే ప్రైవేట్ కార్పొరేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేయట్లేదు రైట్. సో బిజినెసెస్ మీద. ఎందుకంటే అందరూ డైలమాలో ఉన్నారు, అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎక్కడ ఏ బిజినెస్ చేద్దాము ఆలోచించి చేద్దాము, ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోవద్దు, అంతా కూడా చేంజెస్ అవుతున్నాయని వాళ్ళు స్పెండ్ చేయట్లేదు. గవర్నమెంట్ స్పెండింగ్ కూడా అనుకున్నంత ఆశాజనకంగా కనిపించట్లేదండి. గవర్నమెంట్ స్పెండింగ్ ఇప్పుడు ఎక్కువగా ఉండాలి. సో వాళ్ళు కూడా ఆచితూచి క్యాపెక్స్ అనేది నెమ్మదిగా మార్కెట్కి వస్తూ ఉంది. దానివల్ల ఇన్కమ్ జనరేషన్ కానీ లేకపోతే జాబ్ జనరేషన్ కానీ అంత ఎక్కువ కావట్లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముందో చెప్పండి. సో దట్ ఈస్ అనదర్ స్ట్రక్చరల్ వే ఆఫ్ పీపుల్ టు మేక్ స్పెండ్. వాళ్ళతోని ఎక్కువగా కొనిపించాలి ఇమ్మీడియట్ గా. ఇది కూడా ఎక్కువ టైం కూడా పట్టదు కదండి. ఫర్ దట్ ఇట్ విల్ నాట్ టేక్ టైం. ఈ రోజు మీరు తగ్గించారు, అది మీరు టైమింగ్ కూడా గమనించండి. పండగ టైంలో మీరు కరెక్ట్ గా నవరాత్రి డే 1 నుంచి స్టార్ట్ చేశారు అంటే దే హ్యావ్ వెరీ మచ్ కాంక్రీట్ ఆన్ దట్. పీపుల్ హ్యాస్ టు స్పెండ్. వాళ్ళు కొనాలి ఈ పండగ టైంలో, ఒక చోట 2 కొన్న దగ్గర కనీసం 3 కొనాలి అనే దీంతో, ఇంకా కార్స్ కొనాలి తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఆటోస్, ఏసీ సేల్స్, ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా సేల్స్ అన్ని కూడా బాగా పెరగాలి. సో ఫైనల్లీ కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరిగితే, వాళ్ళ యాక్టివిటీస్ పెరిగితే జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయండి. సో ఫైనల్ గా పీపుల్ వాంటెడ్ ద జాబ్స్. మనకున్న యంగెస్ట్ పాపులేషన్ కదండి మన ఇండియా, ఈజ్ హ్యావింగ్ యంగెస్ట్ పాపులేషన్. కొంత మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వైరింగ్ ద జాబ్స్ ఎవ్రీ టైమ్. సో వీళ్ళందరికీ జాబ్స్ ప్రొవైడ్ చేయాలంటే కార్పొరేట్ హ్యాస్ టు డూ సమ్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ ని డెవలప్ చేయాలి అంటే కన్సంప్షన్ జరగాలి. దిస్ ఇస్ ఆల్ సైకిల్. రైట్ అండి. మీరు చెప్తున్నట్టు జనాల దగ్గర డబ్బు ఉండాలి, ఆ డబ్బుని ఖర్చు పెట్టగల పరిస్థితిలో ఉండాలి. అంటే రూపాయి అనేది ప్రవహిస్తూ ఉండాలి, ఫ్లోట్ అవుతూ ఉండాలి. అట్లా అవుతూ ఉన్నప్పుడే ఎకానమీ ముందుకెళ్తుంది, స్థిరంగా ఉందని మనం భావించవచ్చు. అయితే ఇంతకుముందు మనకి ఆదాయ పన్నులలో మార్పు తీసుకొచ్చారు, చాలా వెసులుబాటు తీసుకొచ్చారు. దాదాపు 12 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ వెసులుబాటు వచ్చింది. దాని తర్వాత ఉన్న వాళ్ళకి కూడా కొంత వెసులుబాటు వచ్చింది, 12 లక్షల ఏడాదికి ఆదాయం ఉన్న వాళ్ళకి. అదే టైంలో ఇప్పుడు జిఎస్టీ స్లాబ్ రేట్స్ మార్చారు. సో ఈ రెండు ట్రయింగ్ అండ్ టెస్టింగ్ అంటే ఎట్లా ఉందంటే, ఫస్ట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ని అంటే 12 lakhs వరకు మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనగానే కన్సంప్షన్ పెరుగుతుంది అని ఆలోచించారండి గవర్నమెంట్. బట్ అసలు అంత ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారు చెప్పండి? 15 లక్షలు 20 లక్షలు సంపాదించిన వాళ్ళకి మీరు ఇవ్వడం వల్ల దాని వల్ల కన్సంప్షన్ ఏం పెరగలేదు కదా. సో కన్సంప్షన్ చేసేది ఎవరండి? ఎక్కువగా అంటే మనదంతా కూడా మిడిల్ క్లాస్ ఓరియంటెడ్ మన ఎకానమీ. అంటే ఆల్మోస్ట్ 80% మనకి మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, వీళ్ళందరినీ చూసుకుంటే 80% మీకు వీళ్ళే ఉంటారు. సో 15-20 lakhs చూసుకుంటే మీకు 5-10% ఉంటారు. సో వాళ్ళకి మీరు 15 lakhs 12 lakhs వరకు మీకు ఎగ్జామ్షన్ వచ్చింది అని చెప్పారు కానీ బట్ దానివల్ల ఏమీ కనిపించలేదండి, రిజల్ట్ ఏం కనిపించలేదు. సో నెక్స్ట్ ఏం చేశారంటే ఆర్బీఐ కట్ చేశారండి. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏం తీసుకున్నారంటే రెపో రేట్ కట్ చేశారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి మీరు ఎక్కువగా అప్పులు తీసుకోండి, లేకపోతే లోన్లు తీసుకోండి, మీరు కొనుక్కోండి, కార్లు కొనుక్కోండి, ఇల్లులు కొనుక్కోండి, పర్సనల్ లోన్లు తీయండి, స్పెండ్ చేయండి అన్నారు. అసలు వీళ్ళ దగ్గర కెపాసిటీయే లేదు కదండి. ఇప్పుడు లోన్ ఎలా ఇస్తారు? మీ ఇన్కమ్ పెరిగితే ఇస్తారా, లేకపోతే ఊరికనే ఇస్తారా? ఈఎంఐ ఎలా కడతారు? అది కూడా వాళ్ళకి అక్కడ నుంచి కూడా అంత వెసులుబాటు అయితే రాలేదండి గవర్నమెంట్ కి. వాళ్ళు ఆశించినంత కన్సంప్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో ఈ 2 జరిగిపోయాయి. ఇక థర్డ్ కి వచ్చేసారండి, ఇది జిఎస్టీ 2.0 అని చెప్పి ఫైనల్ గా ఇది మంచి టైం అని చెప్పేసి 2.0 అని చెప్పి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ పీపుల్ స్టార్ట్ స్పెండింగ్. ఈ నెక్స్ట్ అక్టోబర్ వరకు మనకి ఫెస్టివల్స్, నవరాత్రి నుంచి మనకి ఇవన్నీ కూడా దివాళీ వరకు కూడా కంప్లీట్ గా ఈ 2 months బాగా, అంటే ఎస్పెషల్లీ కంపెనీస్ ని కూడా కొంచెం ఇప్పుడు వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీకు అమ్మాము, ఇప్పుడు మీకు 1 lakh తగ్గించాం, 10% తగ్గించాం, 15% తగ్గించాం అంటే ఎప్పటి నుంచో లిస్ట్ లో ఉన్నాయి కదండి. ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు బయట తీస్తారు కదా. రైట్. ఋషివంత్ గారు,
ఇట్లా ఈ స్లాబ్ రేట్స్ తగ్గించటం కామన్ మ్యాన్కి ఉపయోగం అనేది కేంద్రం చెప్తున్న మాటే, కానీ దీన్ని ఇంకొక రకంగా కూడా ఆలోచించవచ్చు. అంటే జనాలు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగటము, అంటే డబ్బుని బయటికి తీయగల శక్తి పెరగడం వల్ల వాళ్ళు ఎక్కువగా వస్తువులు కొంటారు, వాళ్ళ ఇళ్లలోకి రకరకాల వస్తువులు వస్తాయి, వాళ్ళకు ఉపయోగపడతాయి. కానీ అది అల్టిమేట్గా కార్పొరేట్ కంపెనీలకు లాభం కలగటానికి తీసుకున్న నిర్ణయం అని అట్లాంటి విమర్శ కూడా ఒకటి ఉంది. మీరేమంటారు? మనకి ఏ ప్రోడక్ట్ అన్నా మ్యానుఫ్యాక్చర్ చేసేది అల్టిమేట్ గా కార్పొరేట్ కంపెనీ అండి. గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్. సో అల్టిమేట్లీ ఎస్, ప్రాఫిట్స్ వాళ్ళకి పెరిగితే వాళ్ళు దాని మీద కార్పొరేట్ ట్యాక్స్ కడతారు. సో అల్టిమేట్లీ ద రెవెన్యూ విల్ ఫ్లో బ్యాక్ టు ది గవర్నమెంట్. సో అందుకని కార్పొరేట్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు అని అంటే దట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఎస్, దట్ సచ్ కైండ్ ఆఫ్ అన్ అలిగేషన్ చేయాలి అని అంటే చేయొచ్చండి, మనం చెప్పొచ్చు వీల్ కార్పొరేట్స్ కోసం చేశారంటే. బట్ ఇన్ ఎ లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఇస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది అల్టిమేట్ కన్స్యూమర్. కన్జంప్షన్ జరిగితేనే మీకు కార్పొరేట్ కి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వాళ్ళకి పెరుగుతుంది తగ్గుతుంది అన్న ఒక నంబర్ బేసిస్ మీద వాళ్ళు ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి కడతారు. సో ఇండైరెక్ట్లీ ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీవన్ అండి. సో ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద వాల్యూ చైన్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్. రైట్. అంటే దీని ఇంపాక్ట్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద ఎట్లా ఉండొచ్చు అని అంటారు మీరు? మీ అబ్జర్వేషన్ ఏంటి? యా, సో మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే అల్టిమేట్ గా కన్సంప్షన్ ఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నది వెదర్ దే ఆర్ ఇంటూ ట్రేడింగ్ యాక్టివిటీ, వెదర్ దే ఆర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అన్నది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సో ట్రేడింగ్ యాక్టివిటీలో ఉంది అని అంటే దే నీడ్ టు స్టాండ్ అగేన్స్ట్ ద కాంపిటీషన్ విచ్ దే హ్యావ్. సో వాళ్ళకి దట్ విల్ నాట్ బి ఆఫ్ మచ్ హెల్ప్. మీకు జిఎస్టీ రేట్ మూలాన మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ జరుగుతుందా అని అంటే అల్టిమేట్లీ వాళ్ళు కట్టే అమౌంట్, వాళ్ళు ఎప్పుడైతే ఏ ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తారో they collect it from the immediate buyer, whether they collect 18%, whether they collect 12%, whether they collect 5% another, right. They will immediately pay it back to the government. So as such manufacturer ga kaani trader ga kaani ultimately ga SMEs ki rate cut mulana benefit raadandi, but basis the consumption which actually happens, వాళ్ళు చేసే ప్రోడక్ట్ లో కనుక if there is a real quality involved in that particular product, సేల్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. thereby they learn money out. ఓకే. అంటే కొంచెం పొలిటికల్ టాపిక్. మనం ఫెడరల్ సిస్టంలో ఉన్నాము, రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం ముందుకెళ్ళాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి, రాష్ట్రాల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా ఆలోచించాలి. సో ఈ జిఎస్టీ ఇష్యూ వచ్చేసరికి మమ్మల్ని అసలు ఏ రకంగానూ పట్టించుకోలేదు, మాతో సమన్వయం చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు, ఏకపక్షంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది అని రాష్ట్రాల నుండి వస్తున్న ఎలిగేషన్. సో ఇప్పుడు స్లాబ్ మొదట 2017లో జిఎస్టీ తీసుకురావడం అయినా, ఇప్పుడు 2025లో జిఎస్టీ 2.0 అయినా, లేదా ఇప్పుడు 3.0 కూడా తర్వాత ఉండొచ్చు అంటున్నారు. సో ఈ విషయంలో రాష్ట్రాలను కన్సిడర్ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు అంటారా? కేంద్రం మాత్రమే తీసుకోవచ్చా? ఏమంటారు? ఇప్పుడు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అండి. సమ్వన్ హ్యాస్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఒక ట్రైన్ కి ఒక ఇంజినే ఉంటుంది. ట్రైన్ కి అన్ని బోగీలు మేము ముందుకెళ్తాం, మేము చెప్పింది వినాలి అని అంటే అది వర్కౌట్ కాదు. సో వాట్ ఎవర్ బీయింగ్ ఇన్ అ డెమోక్రటిక్ ప్లే, వాట్ ఎవర్ ది లీడర్ ఆఫ్ ది గవర్నమెంట్ టేక్స్ ఎ కాల్, యూ నీడ్ టు జస్ట్ ఫాలో ఇట్, దట్స్ ఇట్. So whether we like it or not, for whatever the balance period, you need to accept him as your leader and proceed accordingly. Right. అంటే అపోజిషన్స్ డ్యూటీ ఇట్ సెల్ఫ్, బికాస్ దే నీడ్ టు థ్రైవ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. వాళ్ళు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు అని అంటే ఇమాజిన్ వాట్ బీజేపీ వుడ్ సే. కాంగ్రెస్ ఆర్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఇస్ ఇన్ ది సెంటర్, దే విల్ ఇమీడియట్లీ సే దట్ వాళ్ళ అడ్వాంటేజ్ గా అది మాట్లాడుకుంటారు. సో కాంగ్రెస్ అన్నది ఆర్ అపోజిషన్, హూ ఎవర్ ఇట్ ఈస్, state or in the center, whoever is in the opposition has to talk something about whatever news which comes out of the government. So as a part of it, వాళ్ళు they say that మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు, say right. అపోజిషన్ పార్టీస్ ఎక్కడైతే మీకు స్టేట్ లో సీఎం గా ఎక్కడైతే పవర్ లో ఉందో, బీజేపీ కాకుండా ఇతర పార్టీలు రూలింగ్ లో ఉన్న రాష్ట్రాల నుండి అంటారు. ఓకే, సో ఇట్స్ కామన్ థింగ్ అండ్ ఇట్స్ పొలిటికల్ ప్లే, దట్స్ ఇట్. ఓకే, ఇంకొకటి అండి, జిఎస్టీ 2.0 వచ్చింది, 3.0 కూడా రావచ్చా? మళ్ళీ మార్పులు చేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? ఏమంటారు? Yes, definitely 3.0 ఎందుకు 4.0 and it flows into the eternity. Okay. See, as the need of the hour calls for అంటే definitely the government is there and they have to take.
they understand the pulse of the people, and if they see that లేదు this particular change is essential అని వాళ్ళు ఎప్పుడైతే భావిస్తారో డెఫినెట్లీ దే విల్ బ్రింగ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. రైట్. మాధవ్ గారు, మన దగ్గర అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఒకటి కాదు. ఉత్తరప్రదేశ్లో ఒకలా ఉంటుంది, అక్కడ కొనుగోలు శక్తి వేరు. సేమ్ టైం సౌత్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాల కొనుగోలు శక్తి వేరు. అటు నార్త్లోనే తీసుకుంటే బీహార్ కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాల కొనుగోలు శక్తి ప్రజలది అందరిది ఒకలాగా లేదు. ఇట్లాంటి టైంలో ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను అనడం కరెక్టేనా? అంటే ఇది 2017లో జిఎస్టీ తీసుకొచ్చినప్పటి నుండి ఉన్న ప్రశ్నే, దీని మీద జరుగుతున్న చర్చే. మీరేమంటారు? ఒకే దేశం ఒకే పన్ను అనేది కరెక్ట్ అవుతుందా? సో ఇది కరెక్ట్గానే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఛాలెంజెస్ ఉన్నాయండి. అది మీరు పెద్ద రాష్ట్రం అని తీసుకోండి, లేకపోతే కొంచెం ఇన్కమ్ వచ్చిన జనరేషన్ అయిన స్టేట్స్ తీసుకోండి, ఇన్కమ్ కొంచెం తక్కువ వచ్చిన, అంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. రైట్. వాళ్ళ స్టేట్ని వాళ్ళు ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి అన్నది ఇక ఫైనల్గా స్టేట్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సో మీరు ఎన్ని స్కీమ్స్ పెడుతున్నారు, ఎలా మీరు ఫైనాన్సెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్కీమ్స్ నడుస్తున్నాయి కదండి, మీకు తెలిసిందే కదా. సో వాళ్ళు మరి ఫైనాన్షియల్స్గా ఎంత ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళని ఎలా నడుపుతున్నారు, ఇంట్రెస్ట్లే కడుతున్నారా, డెవలప్మెంటే చేస్తున్నారా, జనాలకి ఏమైనా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారా, జాబ్స్ ఇప్పిస్తున్నారా, జాబ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారా, పెద్ద పెద్ద కంపెనీల నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని తెచ్చి వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, లేదా ఈ స్టేట్ నుంచి వదిలేసి వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నారు, లేదు అంటే మన ఇండియానే వదిలేసి వేరే కంట్రీస్కి కూడా వెళ్ళిపోతున్నారు కదండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడ మీకు ఇన్కమ్ జనరేషన్ ఉంటుందా, ఎక్కడ మనకి జాబ్ అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది, ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు కదండి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే స్టేట్, ఏదైతే స్టేట్ ఉందో వాళ్ళు మనకి సెంట్రల్ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏం కావాలి, ఎలా కావాలి, లేకపోతే ఫైనాన్సెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇట్ ఈస్ కంప్లీట్లీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది స్టేట్ వైజ్. వాళ్ళ పరిధిలో వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ తగ్గట్టుగా, వాళ్ళ రెవెన్యూకి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలండి. సో దిస్ ఈజ్, కాకపోతే గవర్నమెంట్ నుంచి అయితే డెఫినెట్లీ దే క్యాన్ డిమాండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏమైనా హెల్ప్, ఏదైనా సపోర్ట్ గురించి కానీ డెఫినెట్లీ దే క్యాన్ ఫైట్ అండి. ఎందుకంటే దిస్ ఈజ్ జిఎస్టీ ఈజ్ హ్యాస్ టు బి లైక్, మనకి ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఇప్పుడు జిఎస్టీ కూడా ఇప్పుడు సెంట్రలైజ్డ్ అయింది. సో అంతా కూడా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్, అంటే ఇప్పుడు జిఎస్టీ ఊరికినే రాలేదు కదండి. దెర్ ఈస్ అ హ్యూజ్ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్, రైట్? పబ్లిక్ నుంచి ఎంత ప్రెషర్ వచ్చిందండి అసలు. ఎస్పెషల్లీ మేమైతే ఎప్పటి నుంచో ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత కాస్ట్లీ అయిపోయింది. ఎవరైనా అండి ఇప్పుడు హెల్త్ ఏదైనా ఇదైందంటే వాళ్ళు కనీసం 2-3 lakhs అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడమే కదండి ఆ 2-3 lakhs బర్డన్ పడుతుంది. ఒక నార్మల్ కామన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 10 lakhs బర్డన్ అంటే ఎంత అండి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా పే చేస్తారు? సో దానికి తగ్గట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే దాని మీద 18% జిఎస్టీ. ఎందుకంటే 18% జిఎస్టీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద. అలానే ఏవైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో, ఏవైతే హెల్త్ కేర్ కి సంబంధించినవి ఉన్నాయో, ఎడ్యుకేషన్ కి సంబంధించినవి ఉన్నాయో, వాటి మీద ఎందుకు ఇంత వేస్తున్నారు జిఎస్టీ? సో ఇజంట్ ఇట్ నాట్ ఫ్రమ్ పబ్లిక్? ఇదంతా పబ్లిక్ నుంచి వచ్చిన వాయిస్ కాదా? సో దట్ ఈస్ వాట్. సో అగైన్ వన్ మోర్ వాయిస్ ఈజ్ ఆల్సో కమింగ్ అండి. మేజర్గా మేము కూడా అదే అడుగుతున్నాం, అసలు మీరు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు తగ్గించట్లేదు? అప్పుడు మనకి $160, $150 పర్ బ్యారెల్ ఇంటర్నేషనల్లో ఉండేటప్పుడు కూడా అదే మేనేజ్ చేశారు. ఇప్పుడు $60, $70 ఉన్నప్పుడు ఎందుకు రూపాయి తగ్గించట్లేదు? ఇంటర్నేషనల్ ప్రైజెస్ మనకి 50% తగ్గాయి, 100% తగ్గాయి, మనకెందుకు తగ్గించట్లేదు అనేది ఎప్పటి నుంచి అందరూ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి డిస్కౌంట్ పెట్టి ఆయిల్ కూడా కొంటున్నారు, మనకేదండి బెనిఫిట్? అంటే ఇదంతా కూడా పబ్లిక్ వాయిస్ అండి. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ ద పబ్లిక్ వాయిస్. దానికి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ వీళ్ళు ఈ స్టేట్ వాళ్ళు అడిగారు, వాళ్ళ స్టేట్ వాళ్ళు అడిగారు, బట్ పబ్లిక్ ఏమనుకుంటుంది అది ఇంపార్టెంట్ కదా. అవునండి. అయితే ఇంకొక టాపిక్ కూడా ఉందండి ఇక్కడ. స్లాబ్ రేట్ మార్చడం వల్ల రాష్ట్రాలు వాటికి వచ్చే కంపెన్సేషన్ తగ్గుతాయి అని కూడా కొంత ఆందోళన పడుతున్నాయి. అట్లాంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇది వాల్యూమ్స్ గేమ్ అండి. ఇప్పుడంతా కూడా ఇప్పుడు వాల్యూమ్స్. ఇప్పుడు మీకు ఏదైతే మీకు జిఎస్టీ తగ్గిందో, వాటి దగ్గర నుంచి రెవెన్యూ తగ్గిందో, వాల్యూమ్స్ కానీ పెరిగాయి అనుకోండి, అది కాంపెన్సేట్ జరుగుతుందా జరగదా? రైట్. అంటే సేల్స్ పెరుగుతాయి కాబట్టి దాని ద్వారా
దానికి తగ్గట్టుగా పెరుగుతాయి కదండి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు 40% సిన్ గూడ్స్ కానీ లగ్జరీ గూడ్స్ మీద వాళ్ళు 40% పెంచారు. మరి దాని ద్వారా కూడా కాంపన్సేట్ చేసుకోవచ్చు కదా. అవును. టొబాకోని పెంచారు, 40% లోకి వెళ్ళారు. అలానే లగ్జరీ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 40% పెంచారు. అక్కడ నుంచి కొంచెం ఇన్కమ్ అనేది దీన్ని కొంచెం అఫ్ కోర్స్ అండి దెర్ ఈస్ ఎ హ్యూజ్ లాస్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు మాకు 48,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు మాకు తేడా పడుతుంది. బట్ వీఆర్ రెడీ, వీఆర్ సస్టైన్డ్, మేము ఇది సస్టైన్ చేసుకోగలము. ఏదైతే ఈ లాస్ ఏదైతే ఉందో ఈ జిఎస్టీ తగ్గడం వల్ల అది షార్ట్ టర్మ్ అనేనండి. దిస్ ఈజ్ వాట్ మనం లాస్ అని అనకూడదు. కానీ ఎస్బీఐ దాని తర్వాత లేటెస్ట్ గా ఇంకో రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టుందండి. నిజంగా గవర్నమెంట్ చెప్తున్నట్టుగా 40,000 కోట్లు కాదు, అది 5-6,000 కోట్ల వరకే ఉండొచ్చు అని ఎస్బీఐ ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చింది. అదే అంటున్నానండి, ఇదంతా వాళ్ళే ఆల్రెడీ ఒప్పుకున్నారండి. ఇది మేము సస్టైన్ చేసుకోగలము, మేము అంతా కూడా మ్యాథమెటిక్స్ చేసుకున్నాము. ఏదైతే ఈ ఇన్కమ్ మేము ఏదైతే పోగొట్టుకుంటున్నామో అది మేబీ అడ్జస్ట్మెంట్ లాగా ఒక 2 క్వార్టర్స్ వరకు అయితే డెఫినెట్లీ స్టేట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ కొంచెం 2 క్వార్టర్స్ వరకు కొంచెం అడ్జస్ట్ అవుతారండి. ఐ థింక్ ఇంకా మళ్ళీ లేటర్ ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ నార్మల్ ఫర్ ఎయిదర్ స్టేట్స్ ఆర్ ద సెంట్రల్. రైట్. సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ నాటికి ఇదంతా సెటిల్ అయ్యి నార్మల్ అవ్వచ్చు. నార్మల్ అవుతుందండి. అంతా మనకి హ్యూజ్ ఇన్కమ్ పోయింది అనేది కాకుండా కన్సంప్షన్ పెరుగుతుంది కదా, దాని ద్వారా మనం కాంపన్సేట్ చేసుకోవచ్చు. రిషవంత్ గారు, నిజానికి ఈ జిఎస్టీ 2.0లో చేంజెస్ మీరు కొత్తగా చేసినవి ఏం కాదు, ఇవి మేము మా మేనిఫెస్టోలో చెప్పిన వాటినే ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని కాంగ్రెస్ చేస్తున్న ఎలిగేషన్ ఏమంటారు దీని గురించి? పొలిటికల్ గా పీపుల్ కెన్ సే ఎనీథింగ్ అండి. I don't have any political view. I'm neither BJP pro or Congress pro. Right. Realistically speaking, this was needed, and the government in power, whoever it was, had carried out this particular change. So I'll limit my view to that. Okay. సో ఇప్పుడు ఇందాక మాధవి గారిని అడిగిన ప్రశ్న అదే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందా, తగ్గితే ఎంత తగ్గొచ్చు, లేదా కేంద్రానికి తగ్గుతుందా, తగ్గితే ఎంత తగ్గొచ్చు? No, it will get compensated అండి. అంటే పబ్లిక్ కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎక్కువ కొంటారు కాబట్టి లెక్క అక్కడికి సరిపోతుంది, పన్ను తగ్గించడం వల్ల వచ్చే తేడా ఏమి ఉండదు అంటారా? I agree to that, yes. ఓకే. సో అల్టిమేట్గా జిఎస్టీ 2.0 వల్ల లాభపడేది ఇటు కొనుగోలు శక్తి పెరగటం వల్ల, పబ్లిక్ చేతిలో డబ్బులు ఎక్కువ ఉండటం వల్ల పబ్లిక్ లాభపడతారనేది ఒక మాట. అదే టైంలో ఎక్కువ వస్తువులు కొంటారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కూడా లాభం ఉండొచ్చు. ఈ మధ్యలో ఉన్న మిడిల్ మెన్ కూడా సేల్స్ పెరగటం వల్ల లాభం ఉంటుంది. సో అందరికీ దీనివల్ల లాభం ఉండే అవకాశం ఉంది అంటారా? And that is the philosophy of the BJP government. That is what they have told as a measure of this particular change. This is what will happen, and that is what they are foreseeing, and inevitably it will happen. Right అండి. సో ఇదేంటంటే కంప్లైంట్స్ బాగా తగ్గుతుందండి, ఎందుకంటే చాలా వాటి మీద 0% చేసేసారు. సో 0%కి వచ్చేసాయి, 4%కి వచ్చేసాయి, కొన్ని అయితే జిఎస్టీ నుంచి అసలు పక్కకి తీసేశారు. కాబట్టి చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఈ మైక్రో ఎస్ఎంఈస్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఈ కంప్లైంట్స్ ఊరికినే వాళ్ళు ఫైల్ చేయడము, ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవడం, వాళ్ళ మనీ అనేది కొంచెం బ్లాక్ అయిపోతూ ఉండేదండి. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ముందు వాళ్ళు పే చేయాలి, తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం క్యాష్ ఫ్లోస్ అనేవి కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఫ్రీగానే వాళ్ళకి హ్యాపీగా వాళ్ళ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ అనేది కొంచెం ఈజీ అవుతుందండి దీనివల్ల. రైట్ అండి. జిఎస్టీ 3.0లో ఇంకొన్ని వెసులుబాట్లు రావాలని డెఫినెట్లీ అండి. అంటే ఇంకా ఈజియర్ అండి. అంటే ఫస్ట్ లో 2017లో వచ్చేటప్పుడు చాలా కాంప్లికేటెడ్ గా ఉండేదండి. ఇప్పుడు వరకు అంటే ఇది కొంచెం సింప్లిఫై చేయడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. ఇక్కడ నుంచి ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కంపల్సరీ ఇండియాలో రావాలండి. ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరైనా బిజినెస్ చేయడానికి రావాలంటేనే భయపడుతున్నారండి. ఎందుకంటే డూయింగ్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఐదర్ ట్యాక్స్ కంప్లైంట్స్ కానీ, అదర్ ఏదైనా ఎక్కడి నుంచి అయినా పర్మిషన్స్ తీసుకోవటం కానీ, లీగల్ ఆస్పెక్ట్స్ కానీ ఇంకా ఈజీ చెయ్యాలండి. ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్. ఐ థింక్ వీ నీడ్ more structural reforms. This is one of them, and we need to encourage these kind of things. Right అండి. ఇది జిఎస్టీ 2.0 గురించి దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఎలా ఉండబోతుంది అనే చర్చ. థ్యాంక్ యూ మాధవి గారు, రుష్వంత్ గారు మాతో జాయిన్ అయినందుకు. ఇది ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.